జన సైనికులు ఆందోళన చెందుతున్నారు. తమ అధినేతకు ముప్పు పొంచి ఉందని అనుమానిస్తున్నారు. తాజాగా మంగళగిరి జేఎస్పీ కార్యాలయంపై ఓ అనుమానాస్పద డ్రోన్ ఎగరడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. మధ్యాహ్నం 1:30 నుంచి 1:50 మధ్య డ్రోన్ ఎగిరినట్లు పార్టీ నేతలు గుర్తించారు. కార్యాలయ సిబ్బంది వెంటనే స్పందించారు. అయితే అధికారులకు ఫిర్యాదు చేశారు. డీజీపీ, గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ ఇటీవలే మన్యం జిల్లాలో చేసిన పర్యటన సందర్భంగా ఓ నకిలీ ఐపీఎస్ హడావిడి చేశాడు. బుక్ ఫెస్టివల్ సందర్భంగా పవన్ వెళ్లిన ఓ స్టాల్ వద్ద సడన్ గా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. తాజాగా నిర్మాణంలో ఉన్న జనసేన కార్యాలయంపై కూడా ఓ గుర్తు తెలియని డ్రోన్ ఎగిరింది. ఇటువంటి వరుస సంఘటనలు జనసేన కార్యకర్తల ఆందోళనకు కారణమవుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, డ్రోన్ ఎగిరినట్లుగా తెలుస్తుంది. అయితే జనసేన ఆఫీస్ కి సంబంధించి డ్రోన్ ఏ ప్రాంతం నుంచి వచ్చింది, దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్స్ ఉన్నాయా? సౌమ్య, పవన్ కళ్యాణ్ సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి సంబంధించి భద్రతా వైఫల్యాలు అయితే కొత్తొచ్చినట్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కార్యాలయం, జనసేన పార్టీ కార్యాలయం మంగళగిరిలో ఉన్నటువంటి కార్యాలయం వద్ద మధ్యాహ్నం 1 నుంచి 1:50 మధ్య డ్రోన్ ఎగరవేసినట్లు కూడా పార్టీ నేతలు అయితే గుర్తించడం జరిగింది. వెంటనే అలర్ట్ అయినటువంటి పార్టీ నేతలు పోలీసు అధికారులతో పాటు గుంటూరు జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా అసలు ఎవరు ఈ డ్రోన్ ని అక్కడ ఆపరేట్ చేశారనే దానిపైన కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అక్కడికి వెళ్ళి విచారణ అయితే చేపడుతున్నారు. ఎటు నుంచి వచ్చింది అనే దానికి సంబంధించిన దానిపైన కూడా విచారణ చేపడుతున్నారు. అంటే హైవేకి దగ్గరగా ఉన్నటువంటి పార్టీ కార్యాలయం కాబట్టి వెనకాల పొలాల నుంచి కూడా ఈ డ్రోన్ వచ్చినట్లు కూడా వాళ్ళైతే గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు నిజంగానే డ్రోన్ ఆ కలకలం ఎగరవేయడం జరిగిందా, లేకపోతే ఏదన్నా ఒక ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్ ని ఏమన్నా అక్కడ తీసుకొని వచ్చారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా పవన్ కళ్యాణ్ భద్రతకు సంబంధించినటువంటి అంశం పైన కూడా అనేక రకాలుగా కలకలాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఒక ఐపీఎస్ ఆఫీసరే డైరెక్ట్ గా నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ ఉండటం, ఆయన్ని గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఉండడం, తర్వాత ఫోటోల్లో చూసి గుర్తించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా బుక్ ఫెస్టివల్కి వెళ్తే అక్కడ విద్యుత్ అంతరాయం కలగడం కానీ, అదేవిధంగా కొన్ని కార్యక్రమాల్లో కొంత భద్రతా వైఫల్యాలు అయితే క్లియర్ కనిపిస్తున్నాయి. కాబట్టి మరి ఇప్పుడు ఈ డ్రోన్ కలకలానికి సంబంధించినటువంటి అంశంలో ఈ భద్రతకు సంబంధించి ప్రోటోకాల్ గా అనేక మంది సిబ్బంది అయితే అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వాళ్ళందరూ గుర్తించకుండా వెంటనే నేతలు ఏ విధంగా గుర్తించడం జరిగిందనే కోణంలో కూడా విచారణ అయితే జరుగుతుంది. ఒకవేళ డ్రోన్ అయితే మాత్రం అసలు ఆ డ్రోన్ ని ఎవరు ఆపరేట్ చేశారు, నిజంగా భద్రత లోపల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది చిత్రీకరించడానికి వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉందా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో డ్రోన్ కు సంబంధించినటువంటి అంశంలో కొంతమంది యూట్యూబర్స్ కూడా అత్యుత్సాహం చూపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా ఉన్నాయి. గతంలో కూడా గుంటూరులో జరిగినటువంటి నారా లోకేష్ కార్యక్రమంలో ఒక యూట్యూబర్ ఆ డ్రోన్ ఆపరేట్ చేయడం జరిగింది. అత్యంత సమీపంగా నారా లోకేష్ కి ఆ డ్రోన్ వచ్చినటువంటి నేపథ్యంలో దానిని వెంటనే అడ్డుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయి అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే దృష్టి పెడుతున్నారు. మొత్తంగా మాత్రం భద్రతకు సంబంధించినటువంటి అంశం పైన మాత్రం జనసేన నాయకులు మాత్రం తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి పూర్తి స్థాయిలో భద్రతను అయితే ఇంకా కల్పించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కార్యాలయం వద్ద ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలను కూడా పరిశీలించాలనేది వాళ్ళ డిమాండ్ అయితే కనిపిస్తుంది. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాయి శంకర్.